ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ ఫ్యాక్షన్ చూసారు, ఫస్ట్ పోస్టింగ్ ఎంతకాలం చూసారు అక్కడ మీరు? నేను అరౌండ్ 1.5 years చేశాను అక్కడ. అక్కడ ఏమైనా గుర్తుందా మీ కేసులు ఏమైనా మంచివి? అక్కడనా? అక్కడ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ నార్పలలో చేశాను. అక్కడ ఒక 2 years చేశాను. అక్కడ 2014 ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ అక్కడ చేశాను. అక్కడ ఒకటి పెద్దది ఒకటి కిడ్నాప్ కేసు ఒకటి జరిగింది అక్కడ నార్పల్లో. అది ఒక ఫర్టిలైజర్స్ ఓనర్ అతన్ని ఓవర్ ద వచ్చి అతన్ని కిడ్నాప్ చేసుకొని పోయి ట్రాన్సమ్ బాగా కావాలా మిమ్మల్ని వదిలిపెట్టేదానికోసం అని చెప్పేసి చేశాడు. ఆ కేసులో బాగా కష్టపడి ఇవన్నీ వాళ్ళ టీంని అందరిని అరెస్ట్ చేసినాము. సూన్ ఆఫ్టర్ అప్పుడు మా సిఐ గారు శ్రీనివాసులు సార్ ఉన్నారు, మళ్ళీ ఆధ్వర్యంలో టీమ్స్ శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు సార్ పేరు కే శ్రీనివాస్ సార్ పేరు. సార్ విజిలెన్స్ లో ఉన్నారు. ఆ కేసు చాలా మంచి ఛాలెంజింగ్ కేసు మాకు అప్పుడు. అది అందరినీ పట్టుకొచ్చి అందరిని అరెస్ట్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ పడింది అందరికి కూడా. కిడ్నాప్ కేసు పెద్ద కేసు. అంటే కిడ్నాప్ అండి దాంట్లో ఇంకో ర్యాన్సమ్ కోసం కిడ్నాప్. లీడ్ ఎక్కడ వచ్చేది మీకు? లీడ్ అంటే వాళ్ళు ఊర్లోకి వచ్చేసి ఆ ఫర్టిలైజర్ షాప్ అతన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి తీసుకొని వెళ్ళిపోయినారు. అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు. అక్కడ మడుగుపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళు పోయినది అవన్నీ కనుక్కొని దాని ద్వారా మళ్ళీ నైట్ అంతా ఫారెస్ట్ ఏరియాలో వెతికి మళ్ళీ తర్వాత ఒక 1.5 months పట్టింది ఆ కేసు. అందరం కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆ తర్వాత 2014 ఎలక్షన్స్, అక్కడ ఎలక్షన్ ఛాలెంజెస్. ఆ తర్వాత ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటుంది. అవును. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? జనరల్ ఎలక్షన్స్ అంటే తీసుకున్నారు. ఆ స్ట్రెస్ అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్బీ ఫీడింగ్స్ కానీ ఇంటెలిజెన్స్ ఫీడింగ్ అని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎలా యాక్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా మనం మోల్డ్ చేయాలి, ఎవరిని మనం బైండ్ ఓవర్స్తో కంట్రోల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా వేరే వేరే ఏదన్నా కూడా మనము అంటే కొన్ని విలేజెస్ ఉండినాయి. మనం ఆ విలేజ్ అంతా కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినాం. మేజర్గా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మీటింగ్స్ పెట్టాము. మేజర్గా కొంచెం ప్రాబ్లమాటిక్ అనే విలేజెస్లో మా సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని పిలిపించేసి వాళ్ళని మళ్ళీ 1-2 సార్లు మోటివేట్ చేయడము. అంటే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా షెడ్యూల్ ప్రకారం వస్తుంటాయి, జరిగిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మనం విలేజర్స్ అనేది విలేజ్లోనే ఉంటాము. మనకంటే ఒక బాండింగ్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్గా వింటారు, చెప్పే స్టైల్లో చెప్తే అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అంటే మళ్ళీ ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ చేసేటోళ్ళు ఉంటారు, గట్టిగా చెప్పి చేయొద్దండి ఇట్లా చేయొద్దండి, మళ్ళీ వాళ్ళకి బైండ్ ఓవర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు కూడా చాలా మందికి బైండ్ ఓవర్ చేయించాం మేము. ప్రతి విలేజ్ నుండి 2 groups రైవల్ గ్రూప్స్ అన్ని కూడా పిలిపించడము, 2 groups బైండ్ ఓవర్ చేయించడము, వాళ్ళకి మళ్ళీ తహసీల్దార్ గారితో చెప్పించడం గట్టిగా. అయితే మళ్ళీ ఫోర్ఫీచర్ అవుతుంది, మళ్ళీ మీ ఆస్తులు అవన్నీ కూడా మీరు సేల్ చేసుకొని గవర్నమెంట్కి ఫోర్ఫీట్ చేయాల్సి ఉంటుందని ఇట్లా తీసుకోవడం కానీ ఇట్లా అన్నీ చేయడం వల్ల బాగా హ్యాపీగా జరిగిపోయింది. థర్డ్ పోస్టింగ్ రామగిరిలో పనిచేశాను. అక్కడ 2 years పైన పనిచేశాను. అక్కడ చాలా అడ్వెంచర్స్ ఉంటాయి అన్నా. అక్కడ రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. రామగిరిలో కూడా చాలా కేసెస్ జరిగినాయి. ఒక మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను దాంట్లో. అందులో ఏమంటే ఒక పిల్లోడు బెంగళూరులో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లోడు అక్కడ ఏదో వేరే అమ్మాయితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని, రిపీటెడ్గా అమ్మాయితో ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి, ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ హాస్టల్లో ఉన్న అతన్ని దండించిన దానికి ఆ ఓనర్నే కొట్టడానికి పోయినాడు, కొట్టి చంపేదానికి పోయినాడు. అతన్ని చంపకపోతే మేము ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి హాస్టల్ ఓనర్ వాళ్ళు వాళ్ళ బంధువులు అతనంతా కలిసి అతన్ని కప్పిపెట్టేసి గొంతుకి స్ట్రాంగులేషన్ చేసి బిగిచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పాడేసిపోయినారు. బెంగళూరులో చంపి తీసుకొచ్చి బాడీని ఇక్కడ పాడేసిపోయినారు. బాడీ అంటే ఓన్లీ ఒక బాడీ తప్ప ఏం లేవు మా దగ్గర ఆధారాలు, ఏమీ ఆధారాలు లేవు. ఓన్లీ ఒక బాడీ, ఓన్లీ ప్యాంట్, అది కూడా షర్ట్ లేదు, గొంతుకు స్ట్రాంగులేషన్ చేసిన ఒక క్లాత్ అంతే. మేము అవన్నీ ఫోటోలు అవి తీసుకొని అంతా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ చేసాం. ఇక్కడెక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అన్ని పోలీస్ స్టేషన్లకి, వేరే చోట మిస్ అయినటువంటి కేసులు కానీ అవి అన్నీ వెరిఫై చేసినాం. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. దాదాపు ఒక 20 days 1 month. ఆఫ్టర్ దట్ మళ్ళీ మాకు అంతా అప్రోచింగ్ బెంగళూరు సైడ్ నుండి ఎక్కువ ఉందండి డౌట్ వచ్చి
మళ్ళీ మా హైయర్ ఆఫీసర్స్కి చెప్తే ఇట్లా బెంగళూరు వెళ్తాం సార్, ఈ కేసులో మాకు ఏదైనా క్లూస్ వచ్చే అవకాశం ఉందంటే సరే ఓకే బెటర్ యూ గో అని చెప్పేసి ఆఫీసర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మేము ఆల్మోస్ట్ ఈ పోస్టర్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మ్యాస్టిక్ అని, సెంట్రల్ రైల్వే స్టేషన్, తర్వాత కంటోన్మెంట్, అన్ని మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము. సూన్ ఆఫ్టర్ సిటీలో కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి తర్వాత కమిషనర్ ఆఫీస్ అక్కడ నుండి మళ్ళీ ఎస్సీఆర్బీకి వెళ్ళాం. ఎస్సీఆర్బీలో పిఆర్ఓ ఆఫీసర్ గారు ఉంటారు కదా, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు, సార్ని రిక్వెస్ట్ చేసి సార్ ఏమనుకోకుండా ఇట్లా జరిగింది మా దగ్గర ఒకటి మర్డర్ సార్, ఇది స్ట్రాంగులేషన్ అయింది, మీరు రిక్వెస్ట్ దీన్ని అంతా కూడా బెంగళూరు సిటీలో అన్ని పేపర్లలో దీన్ని పబ్లిష్ చేయించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్ని. సారు మళ్ళీ చెప్పినట్లుగానే అంత పేపర్లు అంతా కూడా పబ్లిష్ చేసి మా కాంటాక్ట్ నెంబర్లు పెట్టిన. నెక్స్ట్ డే మార్నింగ్కే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చేసి మాకు కాల్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు ఇతను ఎక్కడ ఏంటంటే మళ్ళీ అతని అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు. చిత్తూరు ఇతని సో ఇట్లా బెంగళూరులో ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఏమంటే ఆ హాస్టల్ లీడ్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాము. ఆ హాస్టల్లోకి వెళ్తే అప్పటికి హాస్టల్ క్లోజ్ చేసేసారు. పోనీ ఈ హాస్టల్ అడ్రస్ ఎవరిదంటే తెలియదు అంటారు. ఇక్కడ ఎవరు నడిపేటోళ్ళు హాస్టల్ అంటే తెలియదు అంటారు. ఎవరు ఏం చెప్పేటోళ్ళు లేరు. ఆ తర్వాత హాస్టల్ ఓనర్ది అది నెంబర్ తీసుకుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లీస్ట్ ఆ నెంబర్ పైన మళ్ళీ అడ్రస్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళంతా ట్రేస్ చేసాం అట్ లాస్ట్. తర్వాత 8 మంది ఎంత ముద్దాయిలు అనుకుంటుంది అట్లా. ఎందుకంటే చంపారు వాళ్ళు? అదే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ ఎవరో వేరే అమ్మాయితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఫోన్ హాస్టల్లో ఉండే టైంలో లేట్ అవర్స్లో అంతా డిస్టర్బ్ ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి హాస్టల్ ఓనర్ అతన్ని అడ్వాన్స్ చేసి ఉంటాడు. అట్లా చేయొద్దు, ఎందుకు అట్లా ఇట్లా అంటే నువ్వెందుకు నాకు నీతి వాక్యాలు చెప్పేదని ఆ మాట పెరిగింది. ఇతని యొక్క ఫెరోషియస్నెస్తో ఓనర్ని చంపడానికి పోయాడు. ఇతన్ని చంపకపోతే మమ్మల్ని అన్ని చంపేస్తాడని చెప్పేసి వాళ్ళంతా కలిసి అతని చంపిన తర్వాత బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అసలు ఎందుకు వేసారో మాకు తెలియదు. అది రాత్రిలో పూట అది అట్లా వచ్చారు. చిత్తూరు దగ్గర కదా, బెంగళూరు దగ్గర. ఇట్లా ఎన్ రూట్ లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళు ఇట్లా ముందరికి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో కర్నూలు ప్రాపర్ అనుకుంటా. అడిగారా మీరు? మళ్ళీ అంతా ఎందుకు బాడీ చేసామంటాడు? ఏమంటాడు? ఎందుకు బాడీ చేసామంటే ఏదో సార్ ఇట్లా వచ్చినాము ఇట్లా పడేసిపోయినాం అని చెప్పేసి అన్నారు. అయ్యో, అది బాగా ఛాలెంజింగ్ కేసు అనిపించింది. రామగిరి అక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు, మీరు ఎదుర్కోలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం లేదంతా మామూలు పబ్లిక్ అంతా. ఓకే, తర్వాత ఇంకా రామగిరి తర్వాత హిందూపూర్ రూరల్లో పనిచేశాను. అక్కడ ఎవరు ఎమ్మెల్యే గారు? అక్కడ నందమూరి బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే గారు. ఆయనతో ఇప్పుడు మీకు రాలేదా? లేదు సార్ ఎస్ఏ గారు అని అనలేదు అంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అట్లా మాట్లాడతారు కానీ సార్ ఏమి ఇప్పుడు అప్లికేషన్స్ ఇక్కడే ఉంటుందండి క్రైమ్ నేచర్ హిందూపూర్. ఇక్కడ సార్ హిందూపూర్ సైడ్ కొంచెం ప్రాపర్టీ అఫెన్స్, కర్ణాటక బార్డర్ ఉంటాయి, కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం బాగా అవుతుంటాయి అక్కడ. అక్కడ లిక్కర్ వస్తుందండి, మర్డర్ చేస్తారు, నెఫన్ చేస్తారు, అటు పోయి షెల్టర్ తీసుకుంటారు, అక్కడ చేస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ ఎలా మరి కంట్రోల్ చేస్తారు? అవి అంటే ఫ్రీక్వెంట్గా మేము అక్కడ చెక్ పోస్టులు పెట్టేటోళ్ళమన్నా. అది తర్వాత మ్యాక్సిమం టైం మేము బార్డర్ ఏరియాలోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటాం. మేము తుమ్కుంట ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియా నుండి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది మనకు ఇక్కడికి వచ్చేదానికి. అక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియాలో నుండి వచ్చేదానికి కొన్ని చిన్న లింక్ రోడ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఏరియాలోనే కొంచెం ఎక్కువ మూవ్మెంట్ చేసేటోళ్ళం మేము అట్లా రాకుండా. హిందూపురం రూరల్ తర్వాత మళ్ళీ హిందూపూర్ 1 టౌన్. హిందూపూర్ 1 టౌన్ మళ్ళీ 19 ఎలక్షన్స్ హిందూపూర్ 1 టౌన్ లో చేశాను. అప్పుడు సార్ రాజగోపాల్ నాయుడు సార్ అని సార్ సిఐ గారు ఉన్నారు. ఎలక్షన్స్ బాగా హ్యాపీగా జరిగింది. హిందూపురం రూరల్ చేశారు, హిందూపురం టౌన్ చేశారు. 1 టౌన్ చేశారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏం లేదు? రెండిట్లో గుర్తుండిపోయిన కండిషన్ అంటే 1 టౌన్ ఉన్నప్పుడు కరోనానే మేజర్. ఎందుకంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిపోయిందన్న బాగా. కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హిందూపూర్లోనే వచ్చింది. అప్పుడు దాని గురించి మనకేం పెద్దగా అవగాహన లేకపోవడము, అంతా పబ్లిక్ అంతా బాగా ప్యానిక్ అవ్వడము. అప్పుడు ఒకేసారి ఫోర్స్ అంతా రావడం. 1 టౌన్లో చాలా మంది పబ్లిక్ కి టౌన్ లిమిట్స్ లో ఇది కరోనా అడిక్ట్ కావడం. అప్పుడు కొంచెం బాగా చాలా క్రిటికల్ అనిపించింది. ఒక 3 months అంటే మామూలుగా కాదు, చాలా ఇదిగా హిందూపూర్ అంతా కరోనా మీకు మ్యాక్సిమం అంటే మేజర్ టెన్యూర్ కరోనాతోనే. 19 ఎలక్షన్ అక్కడ టౌన్ లోనే జరిగిపోయింది. అక్కడ మీకు పొలిటికల్ ప్రెజర్ రాలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం పెద్దగా ఏం రాలేదా? మీరు చెప్పట్లేదు సార్ ఏం పెద్దగా ఏం ఉండదు అన్న పొలిటికల్ ప్రెజర్. రాయలసీమ కానీ పొలిటికల్ ప్రెజర్ ఉంటాయి కదండి? ఉంటాయి, కొన్ని ఏరియాలో సందర్భాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతా ఉంటాయి. మేనేజబుల్ చేస్తుంటారు. ఓకే,
హిందూపూర్ తర్వాత అండి? హిందూపూర్ తర్వాత అనంతపురం నేను డిప్యుటేషన్ వెళ్ళిపోయాను ట్రాన్స్కోకి. ఏపీ ట్రాన్స్కో అనంతపూర్లోనే టౌన్లోనే ట్రాన్స్కోలో ఉన్న డిప్యుటేషన్లో. తర్వాత అక్కడ నుండి ఇక్కడ 2 years పైన ఉన్న 2.5 years. మళ్ళీ 2023 ఆగస్ట్లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్ళాను. అక్కడ ఎంతకాలం చూస్తారు మదనపల్లి? మదనపల్లి తాలూకా అంతే ఎలక్షన్ ఒక 9 months అరౌండ్. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే.